అరుణాచల్ శివ. ఈ వీడియోలో నేను మీకు భ్రూనంది నాడి పద్ధతి ద్వారా జాతక పద్ధతి తెలియజేస్తున్నాను అండి. నాడీ జ్యోతిష్యంలో 1, 2, 12, 5, 7, 9 స్థానంలో ఉన్న గ్రహాలు ఒకదానిపై ఒకటి ప్రభావం కలిగి ఉంటాయి. గురువు అనేవాడు జీవకారకుడు. నేను చూసిన చాలా జాతకాల్లో గురువు తనతో కలిసి ఉన్న గ్రహం కన్నా, గురువు 9వ దృష్టితో చూస్తున్న గ్రహం కన్నా గురువు నుంచి 5వ స్థానంలో ఉన్న గ్రహాన్ని గురువు ఎక్కువ శుభాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గురువు యొక్క కర్తవ్యం జ్ఞానాన్ని, విద్యను ప్రసాదించడం. ఈ 5వ స్థానం అనేది జ్ఞానము మరియు విద్య. ఇక్కడ రాశి చక్రం చూడండి. గురువు నుంచి 5వ స్థానంలో శని ఉన్నాడు. ఈ విధంగా ఉన్నవారు ఇక్కడ శని డిగ్రీస్ ఎక్కువ ఉండాలి, గురువు డిగ్రీస్ తక్కువ ఉండాలి. ఈ విధంగా కాంబినేషన్ ఉన్నవారు ఎప్పుడు జాబ్లో సమస్య ఎదుర్కోరండి. ఒకవేళ వీరు జాబ్ మానేసినా వీరికి ఇంకొక జాబ్ రెడీగా ఉంటుంది. అదే ఒకవేళ ఈ గురువు నుంచి 5వ స్థానంలో శుక్ర శనులు ఉంటే వీరికి భారీ జాబ్ చేసే అమ్మాయి రావడం జరుగుతుంది. ఈ గురువు నుంచి 5వ స్థానంలో శని ఉండి ఇక్కడ రవి లేకపోయినా సరే శనికి వెనక రాశిలో కానీ ముందు రాశిలో కానీ రవి ఉంటే వీరికి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ ఇలా ఉన్నా కూడా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఈ గురువు నుంచి శని 5వ స్థానంలో ఉన్నప్పుడు రవి కలిసి ఉంటే వీరి తండ్రి గవర్నమెంట్ జాబ్ చేసేవారు అయి ఉంటారు. ఈ రవి ఇక్కడ శనితో కలిసి ఉన్న, గురువుతో కలిసి ఉన్న ఈ 2 కాంబినేషన్లు కూడా తండ్రి గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. గురువు నుంచి 5వ స్థానంలో శుక్రుడు శనితో పాటు రవి కూడా ఉంటే భారీ గవర్నమెంట్ జాబ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అదే గురువు నుంచి 2వ స్థానంలో శుక్ర కుజులు ఉంటే వీరికి పొలం అనేది ఉంటుంది. ఒకవేళ గురువుతో పాటుగా ఇక్కడ బుధుడు ఉంటే వీరు ప్లాట్స్ లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ల్యాండ్ గురించి డాక్యుమెంట్స్ రాసే వ్యక్తి కూడా అయి ఉంటాడు. ఇక్కడ గురువు బుధుడు శుక్రుడు ఉన్నా ఓకే, కుజుడు లేకపోయినా, ఒకవేళ గురువు బుధుడు కుజుడు ఉండి శుక్రుడు లేకపోయినా ఓకే అండి. ఇక మీరు ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ శుక్రుడు ఉండి సరే ఇది వదిలేసండి. ఇక్కడ శుక్రుడు ఉండి శుక్రుడు నుంచి 4వ స్థానంలో రవి, బుధ, కుజ ఉంటే వీరు ఈ స్త్రీ జాతకానికి ఇది భర్త అనేవాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవడానికి, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్ సబ్ రిజిస్ట్రార్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ 4వ స్థానం అనేది కేంద్రం అండి. మనకి 5వ స్థానం రాజు అయితే సింహరాశి, 4వ స్థానం అనేది కేంద్రం, మంత్రిత్వానికి సంబంధించింది. కాబట్టి గవర్నమెంట్ దానిలో జాబ్ పొందడానికి అవకాశం ఉంటుంది భర్త.